భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ మేము కోరుతున్నది ప్రతి వ్యక్తికి, ప్రతి కుల వృత్తికి, ఆయా కుల వృత్తుల వాళ్లకు థర్డ్ సర్టిఫికేట్ ఇవ్వబడ్డ ఆయా కుల వృత్తులకు పింఛన్ ఉంది. పింఛన్ మాకు లేదు. కొన్ని కుల వృత్తులకైతే మేక లేబర్ అనే గుర్తింపే లేదు. అదే మేస్త్రి పని చేసినట్టు నువ్వు మేస్త్రివా, చిన్న చూపు చూస్తుంది గవర్నమెంట్. కానీ ఓ గౌడ్స్ కానీ కుమ్మరోళ్ళకు కమ్మరోళ్ళకు ప్రతి కుల వ్యక్తికి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది. మేమంటేనే గవర్నమెంట్ చిన్న చూపు చూస్తుంది. గవర్నమెంటే కాదు, మేము చేసే ఓనర్ కూడా చిన్న చూపే చూస్తుంది. ప్రతి వ్యక్తికి అసలు మేమంటే విలువ లేకుండానే పోతుంది. ఏదంటే మేము ఒక కార్మికులం, కర్షకులం. మేము పొద్దున్నాక పని చేస్తేనే కానీ మాకు పొట్ట గడవది. ఇంత కష్టపడి బుక్కడి నీళ్ళు తాగి ఎండకు వానకు తడుస్తూ కష్టపడితే ఆ 5వ 10వ తీసుకుపోయి ఇంటికాడ మా పూట గడుస్తాం. అలాంటి వ్యక్తులకు మాకు అసలు విలువ లేకుండా, మాకు ఇన్సూరెన్స్ లేదు, చనిపోతే ప్రమాదతో బీమా లేదు, మా పిల్లలకు చదువు సమయాలకు ఉచిత బీమా లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు. ఏంటంటే ప్రభుత్వం, మేము ఏ ప్రభుత్వం వచ్చినా ఏ అధికారంలో మేము ఈ సహాయం చేస్తున్నాం, మేము ఆ సహాయం చేస్తున్నాం అంటారు. మాకు ఎలాంటి సహాయ సహకారాలు వర్తించను. పెద్ద పెద్ద కంపెనీలకు వాళ్ళకు చిన్న చిన్న ప్రమాదం వస్తే జరిగిందనుకో లక్షలు కోట్ల ఇన్సూరెన్స్ ఉంటుంది. మా కార్మికులకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు, ఎలాంటి భద్రత లేదు. మా ప్రాణానికి మాకే నమ్మకం లేకుండా 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్ గోవెక్కి పడుతుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే గవర్నమెంట్ ద్వారా మాకు ఎలాంటి సహకారము అందట్లేదు. మేము 5వ 10వ వేసుకొని ఆ కుటుంబానికి ఆదుకుంటున్నాం తప్ప గవర్నమెంట్ ద్వారా మాకు ఎలాంటి లబ్ధి పొందట్లేదు. ఇది మా గవర్నమెంట్ను కోరుతున్న డిమాండ్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.